కాబట్టి దేవి భాగవతంలోని కథలను గురించి తెలుసుకుందాము. మహాదేవి ఈ పురాణాన్ని అర్ధ శ్లోకంతో చెప్పింది. అదే శిష్య ప్రశిష్యుల ద్వారా ఇంత గ్రంథంగా విపులీకరించబడింది. కనుక గాయత్రికి సాటి వచ్చే మంత్రం కానీ, దేవత కానీ, తపస్సు కానీ లేవు అని అంటారు. అలాంటి ఆ గాయత్రి ఈ గ్రంథంలో సరహస్యంగా ప్రతిపాదించబడింది మరియు ప్రతిష్ఠించబడింది. అందుకనే మరి ఇంకా ఏ మహాపురాణాలు దేవి భాగవతంలో 16వ కళకైనా కూడా సాటి రావనడము, ఇందులో ఉన్నటువంటి ధర్మ ప్రబోధము, మణిద్వీప వర్ణన, దేవీ గీత మరింకెక్కడా కూడా లభించవు. అందుచేత దేవీ భాగవతాన్ని పఠించడము మరియు వినడము అత్యంత పుణ్యప్రదాలు, భుక్తిముక్తి ప్రదాయకాలు. దీని ప్రభావాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వివరించి చెప్పలేరు అంటే అతిశయోక్తి కాదు. కనుక ఆ తల్లి పాదపద్మాల నుంచి రాలిపడినటువంటి ఒక రేణువును శిరసా వహించి ఆ త్రిమూర్తులు తమ తమ విధులను నిర్వర్తించగలుగుతూ ఉన్నారు. అలా జగదారాధ్యులు అవుతూ ఉన్నారు. ఇంతకన్నా మహాదేవి మహిమకు నిదర్శనం ఏం కావాలి? ఆ జగదంబికకు నమస్కరిస్తున్నాను. ఆ తల్లి యొక్క సుధా సముద్రంలో, మణిద్వీపంలో, చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది మరియు చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. సన్నిధిలో నిలిచి మహేశాచ్యుత చక్రాది దేవతలు, సకల ఋషులు ఉపాసిస్తూ ఉంటారు. ఆ తల్లి యొక్క ఈ జగత్తుకి సమస్త శ్రేయస్సులు కలిగించుగాక. సౌనకాది మహామునులారా, ఇంతటి మహిమాన్వితమైన శ్రీమద్ దేవి భాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు కలగడము, వినిపించే అవకాశం నాకు కలగడము, నిజంగా ఇదంతా కూడా దేవి అనుగ్రహమే. కనుక ముందుగా ఆ జగన్మాతకు నమస్కరించి ఆరంభిస్తున్నాను అని భక్తులతో ఆలకించండి అని మహర్షి ఇలా వివరిస్తూ ఉన్నాడు. శౌనకాది మహామునులు కలికాల దోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నైమిషారణ్యంలో తలదాచుకున్నారు. కూడా యజ్ఞయాగాది క్రతువులు విధి విధానంగా నిర్వహిస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో విరామ సమయాల్లో కాలక్షేపం కోసము పురాణ శ్రవణం చేస్తూ ఉన్నారు. అలా అష్టాదశ పురాణాలు రచించినటువంటి వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైనటువంటి సూతుడు ఒక్కొక్కటిగా పురాణాలు వినిపిస్తూ ఉన్నాడు. అందరూ కూడా శ్రద్ధాసక్తులతో వింటూ ఉన్నారు. ఒక రోజున శౌనకుడు, మహానుభావులారా, సూత మహర్షి అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేశావు. నువ్వు ధన్యుడవి. మీ గురువుగారి అనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు మరియు పురాణ రహస్యాలు అన్నీ కూడా పూర్తిగా అవగతమయ్యాయి. దీనికి తోడు శ్రోతలకు తనువు పులకరించేటట్లుగా రోమహర్షణంగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకతోనే లభించింది. కనుక మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేశావు. కనుక మేమంతా కూడా ధన్యులము. ఇప్పటికీ చాలా పురాణాలు చెప్పావు, మేము విన్నాము. అయినా కూడా మాకెవ్వరికి కూడా తృప్తి తీరలేదు. అమరులు అమృతం సేవించాడు, తృప్తి పొందారా? ఇంతకీ ఏమిటట ఆ అమృతం గొప్ప? ఎంత సేవిస్తే మాత్రము ముక్తి వస్తుందా? అదే దేవి భాగవతామృతమైతే వెంటనే సంకటాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది. సుధాపానం కోసమని మేమంతా కూడా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాము. అయినా కూడా శాంతి లేదు. యజ్ఞఫలము స్వర్గప్రాప్తి, కొంతకాలానికి ఆ స్వర్గం నుంచి పతనం కావడము, సంసార చక్రంలో పడటము, ఇలా నిరంతరము కూడా పరిభ్రమించడమే కదా. త్రిగుణాత్మకమైన ఈ కాలచక్రంలో పడి తిరుగుతూ ఉన్నటువంటి మానవులకు మోక్షం లేదు. జ్ఞానం ఒక్కటే ముక్తి మార్గము. అందుచేత పరమ పావనము, అతి గుహ్యము, ముక్తిదాయకము మరియు మోక్షులకు అత్యంత ప్రియము అయినటువంటి దేవి భాగవతాన్ని సవిస్తరంగా మాకు వినిపించు అని కాది మహామునులు అడగ్గా ఈ అభ్యర్థనకు సూతుడు ఎంతగానో సంతోషించాడు. మరియు శౌనకాది మహామునులారా, నేను ధన్యుణ్ణి, నా భాగ్యమే భాగ్యము. వేద సంహితమైనటువంటి భాగవతం చెప్పమని మీరు అడిగారు అంటే నేను పవిత్రుని అయ్యాను. తప్పకుండా చెబుతాను. సర్వ వేదాలకు, సర్వ శాస్త్రాలకు, సర్వ ఆగమాలకు సారభూతమైనటువంటి దేవీ భాగవతము అతి రహస్యమైనది మరియు అతి గుహ్యమైనది. అయినా కూడా మీ వంటి యోగ్యులు అడిగారు కనుక
వివరంగా చెబుతాను. యోగులకు ముక్తిప్రదమై బ్రహ్మాది దేవతలకు సేవ్యమై మునీంద్రులకు ధ్యేయమైనటువంటి ఆ తల్లి పాదపద్మాల జంటలకు నమస్కరించి ఇప్పుడే మొదలు పెడుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి అని. పురాణోత్తమము, సర్వరసాలయము, భగవతి అనే పేరుతో ప్రసిద్ధము. శక్తి, విద్య, పర, సర్వజ్ఞ, భవద్బంధ, విచ్ఛేదన, పుణ్యటువంటి నామధేయాలతో స్తుతించబడుతూ మహామునీంద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే ఈ భగవతి ఈ పురాణంలో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది మరియు సకల సిద్ధులు కలిగిస్తుంది. స్వరూపమైనటువంటి ఈ అఖిల జగత్తును త్రిగుణాత్మకమైన స్వీయ శక్తితో తానే సృష్టించి రక్షించి కల్పాంతంలో ఉపసంహరించి ఒంటరిగా వినోదించే ఆ విశ్వజననిని, ఈ లోకమాతను మరొక్కసారి మనసులో స్మరిస్తూ ఉన్నాను. ఇతలైనటువంటి పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని కదా చెబుతారు. ఆ బ్రహ్మదేవుడు శేషశయ్యపై విశ్రమించే విష్ణుమూర్తికి నాభి కమలం నుంచి జన్మించాడని, అతడి సృష్టి స్వతంత్రం కాదని, జీవుల కర్మానుసారం జరుగుతుందని వారే అన్నారు. ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడు, ఆదిశేషుడికి ఆధారము మహాసముద్రము, అది సలిలము, రసస్వరూపము. పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా? కనుక ఆ పాత్రయే, ఆ ఆధారమే జగజ్జనని, ఆ సర్వశక్తి స్వరూపిణి పాదపద్మాలకు శరణు వేడుతూ ఉన్నాను. ఈ మహాపురాణము ఉత్తమోత్తమము. మొత్తము 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 318 అధ్యాయాలు. ప్రథమ స్కందంలో 20, ద్వితీయ స్కందంలో 12, తృతీయ స్కందంలో 30, చతుర్థ స్కందంలో 25, పంచమ స్కందంలో 35, షష్ఠ స్కందంలో 31, సప్తమ స్కందంలో 40, అష్టమ స్కందంలో 24, నవమ స్కందంలో 50, దశమ స్కందంలో 13 మరియు ఏకాదశ స్కందంలో 24, ద్వాదశ స్కందలో 14 అధ్యాయాలు ఉంటాయని ప్రణాళిక అంతా కూడా గ్రంథారంభంలోనే తెలియజేశాడు వ్యాస భగవానుడు. పురాణానికి 5 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశానుచరితం అనేవి పురాణంలో ఉండాలి. మరియు నిర్గుణ స్వరూపిణి అయినటువంటి లోకమాత జగత్ సృష్టి కోసం 3 రూపాలు ధరించింది. అవి 1 సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగాను, రాజశక్తి మహాసరస్వతి రూపంగాను, తామస శక్తి మహాకాళి రూపంగాను ఆవిర్భవించింది. కాబట్టి దీనిని సర్గము అని అంటారు శాస్త్రవేత్తలు. అటుపైనే త్రిమూర్తులు ఉత్పత్తి జరిగింది. పాలన కోసము హరి, ఉత్పత్తి కోసము బ్రహ్మ, నాశనం కోసము రుద్రుడు. దీన్ని ప్రతిసర్గము అంటారు. మరియు రాజులకు సంబంధించి సూర్యచంద్ర వంశాలను, రాక్షసులకు సంబంధించి హిరణ్యకశపు ప్రభృద్రుల వంశాలను వివరించడమే వంశము. మరియు స్వయంభువుడు మొదలుకొని ఆయా మనువులను, వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరాలు. అంటే వారి వంశాల అనుక్రమాన్ని తెలియజెప్పడమే వంశానుచరితము. ఇలా పురాణాలన్నీ కూడా పంచలక్షణ యుక్తాలు. ఇవి కాక వ్యాస భగవానుడు 1,25,000 శ్లోకాలతో భారతాన్ని రచించాడు. దాన్నే ఇతిహాసము అని అంటారు. పంచమ వేదము. ఇంతవరకు చెప్పినది ఎందుకనో సూతుడు 1 నిమిషం అడిగాడు. అప్పుడు సౌనకుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. సూత మహర్షి, నువ్వు సర్వజ్ఞుడవి, అందుచేత ఆ పురాణాలు ఎన్ని, అవి ఏమిటి, సవిస్తరంగా తెలియజేయి. మేము కాలానికి భయపడి ఈ నైమిషారణ్యంలో నివసిస్తూ ఉన్నాము. కలిదోషము కలికైనా కనిపించని ప్రదేశం మాకు చూపించు మహానుభావ అని మేమంతా కూడా ప్రార్థిస్తే, అలనాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకిచ్చాడు. అది దొర్లించుకుంటూ దీని వెంట వెళ్ళండి, దీని నేమి ఎక్కడ శిథిలమవుతుందో ఆ ప్రదేశము పరమ పావనమని గ్రహించండి. కలి ఎప్పుడూ కూడా ప్రవేశించలేడు కూడా. అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చే వరకు కూడా హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు. ఆయన మాట మీద చక్రాన్ని దొర్లించుకుంటూ బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి దాని నేమి శీర్ణమైంది. అందుకే ఇది నైమిష క్షేత్రం అయింది. ఈ ప్రదేశము పరమ పావనము, కలికి ప్రవేశం లేదు. అందుకని దీన్ని నివాసంగా చేసుకున్నాము.
భీతులైనటువంటి ఈ సిద్ధులు, ఈ మునులు అందరము కలిసి ఇక్కడే ఉంటూ హింస లేని యజ్ఞాలను కేవలము పురోడాశాదులతో చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాము. మళ్ళీ సత్యయుగం వచ్చే వరకు కాలక్షేపం చెయ్యాలి కదా. ఇంతలోకి మా భాగ్యము నువ్వు ఇక్కడికి వచ్చావు. సంహితమైనటువంటి ఈ పురాణాన్ని సవిస్తరంగా చెప్పు. మాకు వేరే మరొక పని ఏమీ లేదు కనుక ఏకాగ్ర చిత్తంతో వింటాము. కథా మాత్రంగా చెప్తే తృప్తి కలగదు కనుక ధర్మార్థ కామ మోక్షాలను చాలా అందంగా వర్ణించాడు కదా వ్యాసుడు. ఈ దేవి భాగవతం అంటే అది సకల గుణగణాలకు నిలయము. మరియు జగన్మాత నాట్యంలాగా అది చిత్ర విచిత్రంగా ఉంటుంది. సమస్త దోష నిషకము, అఖిల వాంఛా ప్రదాయకము కనుక దయచేసి వివరంగా చెప్పండి అని కోరగా శౌనకుడు మళ్ళీ ఇలా అభ్యర్థించేసరికి సూతుడు ఇంకా సంబరపడ్డాడు. ప్రవచనాన్ని కొనసాగించాడు. మహామునులారా, పురాణాలు ఎన్ని, అవి ఏవి అని కదా అడిగారు. వ్యాసుడు రచించిన మహాపురాణాలు 18. వాటి పేర్ల మొదటి అక్షరాలను గుచ్చెత్తి గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఒక శ్లోకం ఉంది. మత్స్యపురాణం మొదటిది 14,000 శ్లోకాలు, రెండవది మార్కండేయ పురాణము 9,000 శ్లోకాలు ఉన్నాయి. ఇవి మరియు భవిష్య పురాణము 14,500 శ్లోకాలు ఉన్నాయి. భాగవతము 18,000 శ్లోకాలు, ఇవి బద్వయం. బ్రహ్మపురాణము 10,000 శ్లోకాలు, బ్రహ్మాండ పురాణము 12,100 శ్లోకాలు, బ్రహ్మవైవర్తన పురాణమేమో 18,000, ఇవి బద్వయము అంటారు. వామన పురాణము 10,000 శ్లోకాల గ్రంథము మరియు వాయుపురాణము 24,600 శ్లోకాలు ఉన్నాయి. విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు ఉంటాయి మరియు వరాహ పురాణము 24,000 శ్లోకాల గ్రంథము. వచతుష్టయము ఇంకా అగ్ని పురాణంలో 16,000, నారద పురాణంలో 25,000, పద్మ పురాణంలో 55,000, లింగ పురాణంలో 11,000, గరుడ పురాణంలో 19,000, కూర్మ పురాణంలో 17,000, స్కాంద పురాణంలో 1,000 శ్లోకాలు ఉంటాయి. ఇవే 18 కూడా మహాపురాణాలు. వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా తెలియజేశాను. విన్నారు కదా. మరో 18 ఉప పురాణాలు ఉన్నాయి. చెబుతాను వినండి అంటూ సనత్ కుమార, నారసింహ, నారదీయ, శివ, దౌర్వాస, కాపిల, మానవ, వారుణ, కాళిక, సాంబ, నంది, సౌర, పారాశర, ఆదిత్య, మాహేశ్వర, భాగవత, వాసిష్ఠ పురాణాలను ఉపపురాణాలు అంటారు. ఇవన్నీ వ్రాసి ఇంకా మహాభారతం రచించాడు వ్యాస మహర్షి. మన్వంతరాలన్నింటా కూడా ద్వాపర యుగం ఉంటుంది. ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు. అఖండంగా ఉన్నటువంటి వేదాన్ని బహుదా విభజిస్తూ ఉన్నాడు. ఇది లోకహితం కోరి చేసే పని. కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్ప బుద్ధులుగా ఉంటారని తెలిసే కలియుగం వచ్చినప్పుడల్లా కూడా పుణ్యప్రదమైనటువంటి పురాణ సంహితను అందిస్తూ ఉంటాడు వ్యాసుడు. వేద శ్రవణాధికారం కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించాడు. మహామునులారా, 7వ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఇది 8వ ద్వాపరం నడుస్తుంది. అందుకని సత్యవతి సుతుడుగా వ్యాసుడు జన్మించాడు. ఈ 28వ వ్యాసుడే నా గురువు, మహానుభావుడు, లోకైక హితుడు, ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు. రేపు 29వ ద్వాపరం వస్తే ద్రౌణి వ్యాసుడవుతాడు. ఇప్పటికీ 27 వ్యాసులు గడిచిపోయారు. వారంతా కూడా పురాణ సంహితలు రచించిన వారే. మునిపుంగవులారా, ఈ దేవీ భాగవతము ఒక కల్పవృక్షము. దీని ఫలాలను ఆస్వాదించాలనే కోరికతో, సంసార మహాసముద్రాన్ని తరించాలి అనే వాంఛతో ఆఖ్యాన రసాయనాలన్నీ ప్రేమగా శ్రద్ధగా శుకుడంతటి వాడు ఆలకించాడు. అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంకా కలిభయం అంటూ ఏదీ ఉండదుగాక ఉండదు. సూత మహర్షి హయగ్రీవ వృత్తాంతాన్ని ఇలా వివరించాడు. మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయినటువంటి విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను.
ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్నటువంటి ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పైకొనకు గడ్డమాంచి శరీర భాగమంతా కూడా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగయో నిద్ర పట్టేసింది. అలా గాఢ నిద్ర చాలా కాలం గడిచింది. అంతలోకి ఏదో యజ్ఞం చెయ్యాలి అని తలపెట్టినటువంటి దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకుని విష్ణులోకానికి వెళ్ళారు. అప్పుడు యజ్ఞప్రభువు కదా విష్ణుమూర్తి, ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే, అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దాము అని వారి ఆకాంక్ష. అయితే తీరా వెళితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు. అప్పుడు దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్నటువంటి రణరంగంలో ధనుస్సు మీద నిలబడి నిద్రపోతూ ఉన్నటువంటి కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడైనా కూడా స్వామివారు లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా, ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. అప్పుడు నిద్రాభంగం చెయ్యకూడదు, మహాపాపము, అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనూలేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. అప్పుడు ఒక వంరిని అంటే చెదపురుగును సృష్టించాడు. వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారి పడుతుంది. దేవదేవుడు నిద్రలేస్తాడు. అప్పుడు దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. అప్పుడు అందరూ కూడా అంగీకరించాడు. కానీ ఆ వంరి ఒక ధర్మ సందేహం వెలుబుచ్చింది. కమల సంభవ, జగద్గురువైనటువంటి రమాపతికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చేయను నిద్రాభంగము? కథాభంగము, దాంపత్య భేదము, శిశుమాతృభేదనము ఇవి కూడా బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోనీ ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేదేమిటి? వింటినారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలము. భక్షణము నా స్వార్థమే, మరి ఫలం మాట ఏమిటి అడగ్గా అప్పుడు వంబ్రి ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. ఓ వంబ్రి, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమకుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటూ ఇటూ చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద త్వరగా, విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. వంబ్రి వెళ్ళింది. నేలపై ఆని ఉన్నటువంటి ధనురాగ్రము దగ్గర నారిని చట్టుక్కున కొరికింది. అప్పుడు ఒక్క పెట్టున ధనుస్సు ఎగిసిపడింది. భీకర శబ్దము అభోంతరాలలో ప్రతిధ్వనించింది. అప్పుడు దేవతలంతా కూడా భయపడ్డారు. బ్రహ్మాండము సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు గుర్నిల్లాయి. తిమింగలాలకు కూడా వణుకు పుట్టింది. అని మారుతాలు వీచాయి. పర్వతాలు క్రక్కదిల్చాయి. సూచకంగా ఉల్కపాతాలు, మహోత్పాతాలు జరిగాయి. అప్పుడు హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. అప్పుడు ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కూడా కలవడపడుతూ ఉన్నారు. తాపసులారా, ధనుస్సు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు, దేవదేవుడి శిరస్సు, కుండలమండితమైనటువంటి శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. అలా కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బీభత్సము శాంతించింది. అప్పుడు శిరస్సు లేని మొండం కనిపించింది. అప్పుడు దేవతలంతా కూడా బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. అందరూ కూడా జగన్నాయక, నువ్వు దేవదేవుడవు, సనాతనుడవు, ఏమిటి దారుణము, ఏమిటి మాయ, నీ శిరస్సు ఎవరు ఖండించారు, ఏమైపోయింది? నువ్వు అచ్చేద్యుడవే, అభేద్యుడవే, అదాహ్యుడవే, అంటే అగ్నికి కాలనివాడవు అని నువ్వు ఇలా అయిపోతే మరింకా దేవతలలో మిగిలేది ఎవడు? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవము, ఆదరము ఏమైపోయాయో? స్వార్థము నుంచి నిన్ను పోగొట్టుకున్నాము అని ఏడుస్తూ ఉన్నాము. మేము తలపెట్టినటువంటి యజ్ఞానికి ఇది యక్షులలో, రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్నాము. స్వయంకృతము. ఎవరిని నిందిస్తాము? అందరము పరాధీనమే. ఏమి చేస్తాము? ఎక్కడికి పోతాము? ఎంత మూడులము? మాకు ఇంకా రక్షకుడు ఎవరు? ఇది సాత్విక మాయ అందామా, లేదా రాజసమో తామసమో అందామా? అన్ని మాయలకు అధిపతివి, జగద్గురువువి,
నీ శిరస్సే ఎగిరిపోయింది అంటే ఏమనాలి? ఇలా దిక్కుతోచక డీలాపడి విలపిస్తూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలంతా కూడా పరిస్థితిని గమనించాడు బృహస్పతి. దేవగురువు కదా, పైగా వేదాంతము వంటబట్టినవాడు. నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ప్రసంగించాడు. అనుభవులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏమి లాభము? రవ్వంత తేరుకోండి. దేవతలే ఇంత బెంబేలు పడితే ఎలాగా? ఉపాయం ఆలోచించండి. బుద్ధికి పని చెప్పండి. దైవబలము పురుషకారము రెండూ సమానమే. ఇప్పటి కర్తవ్యము ఉపాయమే. ఒకప్పుడు కాదు అన్ని వేళలా కూడా అన్ని విధాలుగా దైవం కంటే అదే ఫలిస్తుంది. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురు, ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా? అది వట్టి అనర్థకము. దైవమే గొప్పది. దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణము? దేవతలు, దేవతా నాయకులు అందరము కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాము. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది. అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కానీ అశుభం కానీ కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవ సంఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా. శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. నీ విషయము ఇంతేగా. సాక్షాత్తు దేవేంద్రుడివి, శచీపతివి. మరి నీకు శరీరమంతా పొడలు రాలేదు? స్వర్ణం సింహాసనం నుంచి సార్లు భ్రష్టుడివి కాలేదు? అక్కడ ఇక్కడ తలదాచుకున్నావు కాదు. ఎంతటి వాడికైనా కూడా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు. ఎవ్వడూ తప్పించుకోలేడు. అందుచేత అదిగా దుఃఖించగా ఉపాయం ఆలోచించండి. సనాతని అయినటువంటి ఆ మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. కనుక ఆ పరాశక్తి, ఆ నిర్గుణ, ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, పోషకులారాలు, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతా కూడా ఆమె వ్యాపించి ఉంది. అనగా ఈ ఉపదేశానికి దేవతలంతా కూడా సమ్మతించారు. దేవి స్తవము ఆరంభించారు. బ్రహ్మదేవుడి 4 ముఖాల నుంచి వేదాలు మాతృసూక్తం ఆలపించాయి. దేవి మహామాయ, నమో నమః. నువ్వు విశ్వోత్పత్తికి కారణనివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు. శంకరుడంతటి వాడికి కోరికలు తీర్చిన దానువు. ప్రాణకోటికంతటికి ప్రాణం నువ్వే. జీవకోటికంతటికి ఆధార భూమివి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓర్మి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ కూడా నువ్వే. ఉద్గీతంలో అర్ధమాత్రవు నువ్వే. గాయత్రివి నువ్వే. జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ అన్నీ నువ్వే. ముల్లోకాలను పరచగలిగిన దయామయివి, సర్వజననివి, లోకహితకారిణివి, వాగ్బీజవు, పంచ వినాశినివి. నమోస్తు దేవి, నమో నమః అనగా త్రిమూర్తులందరూ కూడా, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి. స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు. సకల భువనాలను తయారు చెయ్యాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టి, స్థితి, లయాలను జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రము ఈ సంసార స్పర్శ రవ్వంతైనా కూడా ఉండదు. ఈ ఉపవిభవాన్ని కానీ, నీ నామ సంఖ్యను కానీ తెలుసుకున్నవాడును, తెలియజెప్పగలవాడును ఈ ముల్లోకాలను ఒక్కడూ లేడు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు ఈ మహాసముద్రాన్ని ఈదుతాడా? జగజ్జనని, మానవులలోనే కాదు, దేవతల్లో కూడా నీ అంత విభవం తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటి చేత్తో ఈ సకల మిథ్యా విశ్వాన్ని కూడా సృష్టిస్తూ ఉన్నావు. దీనికి వేదవాక్యులే ప్రమాణము. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర విచిత్రంగా ఉంటుంది. అమ్మ, విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ సారం ఏమిటి తల్లి? అతడు నీ సేవకుడు కదా. మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ కంటే బలీయం అయ్యిందా? లేకపోతే
కన్నతల్లివి ఇంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది. విష్ణుమూర్తి శిరస్సు తెగిపోవడం ఏమిటి? ఎంత ఆశ్చర్యము! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి. అందరి పాపాలను కూడా అతడి నెత్తిన పెట్టి ఉంటావు. లేదా మధుకైటపులతో వేల సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో. అందుకు శిక్షించావా జనని? నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయిన మధుకైటభ రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేదైనా కోరారా? కాకపోతే క్షీరసముద్రరాజు తనైనటువంటి లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? హేళనను చేసి వినోదిస్తున్నావా? అమ్మా, నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏవైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసము. అతన్ని త్వరగా జీవింపచేయి, మమ్మల్ని ఆనందింపచేయి. ఈ దేవతలంతా కూడా నిరంతరము నీకు మొక్కుతూనే ఉన్నారు. నీకు పరమ భక్తులు. ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు. త్వరగా వీళ్ళని తరింపజేయి. విష్ణుమూర్తిని బ్రతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలీదు. నీవు తప్ప మరొక దిక్కు లేదు, మరొక ఉపాయము లేదు. అమృతంలాగా జగత్తుకి నీవే ప్రదాయినివి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలైంది. కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేదస్థుతులతో నేను సంతృష్టి చెందాను. కుదుట పడడండి. ఈ స్థుతిని ఇటుపైనే ఎవరూ చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ కూడా తీరుతాయి. వేదాలు చేసిన అంతము అంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలోనే అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూసి నవ్వాడు. ఎంతుగబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా? లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఎవతినో నాకు సవతిని చేసి ఉంటాడు. అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. అప్పుడు మనసులో కోపం బగ్గుమంది. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. అలా ఆ క్షణాన కాలయోగం అటువంటిది. తన సుఖాన్నే మర్చిపోయింది. వైధవ్యం కన్నా దుఃఖం ఎక్కువ అనుకుంది. అలా స్త్రీ స్వభావము అలాంటిది కదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడే శౌరిని బ్రతికిస్తాను. దేవతలారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది. సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అది చెబుతాను, వినండి. ఒకప్పుడు హయగ్రీవుడు అనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమైన ఏకాక్షరమైన హ్రీం అనే నా మంత్రాన్ని ఘోరనిష్టతో జపించాడు. అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను. అలా ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో వాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. అలా నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశారు. ఆనంద బాష్పాలతో దోగుతూ అద్భుతంగా స్తుతించాడు. జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా నువ్వే అంటూ స్తుతించాడు. అప్పుడు నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవ, నీ తపస్సుకి, నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అని అన్నాను. అప్పుడు మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా, సురాసురులకు అజేయుడుగా, అమరుడుగా ఉండిపోవాలి. అనుగ్రహించు అన్నాడు. హయవదన, అది అసంభవము. పుట్టినవాడు గిట్టక తప్పదు. గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? కుదరదు అన్నాను. రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి నీ ఇష్టము, నీ వరమైన కోరుకో అనగానే అప్పుడు అతడు
సరే అయితే జగదంబిక, హయగ్రీవుడి చేతిలో తప్ప మరింకా ఎవ్వరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు అనగా, రాక్షస మహావీర తథాస్తు, ఇంక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరి చేతిలోనూ నీకు చావు లేదు. ఇలా వరం ఇచ్చిన నేను అంతర్ధానం చెందాను. ఆ హయగ్రీవ వదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను, వేద విధులను, మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు భువనత్రయంలోనే లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండేనికి శిల్పి నేరుగా అతుకుతాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దేవకార్యము. అశరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా కూడా విన్నారు. అప్పుడు తేరుకున్నాడు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్నటువంటి గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. అలా ఆలస్యం చేయకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. అప్పుడు హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. ఇది మహామాయ ప్రసాదము. అటుపైని కొంతకాలానికి ఆ రాక్షసుణ్ణి మట్టుపెట్టాడు. సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న శౌనకాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది. సూత మహర్షి శౌనకాది మహామునులకు హయగ్రీవ వృత్తాంతాన్ని వివరించాడు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.